నేను చచ్చే రకం అయితే అడగకు. ఆహా! అట్లేం కాదు గానీ, ఇప్పుడు సింపుల్ క్వెషన్. ఒక ఇప్పుడు చెల్లిని పిలుచుకొని రావడానికి అన్న ఊరెళ్తాడు. సో, వస్తుండగా అర్ధరాత్రి అయితుంది. కాళికాదేవి గుడిలో వాళ్ళు తలదాచుకుంటారు. అయితే మిడ్‌నైట్‌లో బావొచ్చేసి, ఇంత మంచి కుటుంబానికి నేను అన్యాయం చేస్తున్నాను కదా అనేసి తను బాధపడి తలనైతే నరుక్కుంటాడు. అయితే ఆహ్, అదే సమయంలో మెలకువ వచ్చిన బామర్ది అయితే, అయ్యో! బావ చనిపోయాడు. నేను చెల్లికి ఎట్లా చెప్పాలా అనేసి నేను చెప్పలేను అనేసి తను కూడా తలనైతే ఆహ్, అట్లా నరికేసుకుంటాడు. మళ్ళీ ఇంక చెల్లి లేస్తదనమాట. వాళ్ళిద్దరు శవాలను చూసి తను కూడా బాధపడి, పోయారు కదా! నేను కూడా తల నరికేసుకుంటా అని ఆమె కూడా అట్లా కత్తి తీసుకొని తల దగ్గరికి అంటే నరుక్కుందామని చూస్తుండగా కాళికాదేవి ప్రత్యక్షమయ్యి, ఆమెకు ఒక వరం ఒక నిమిషంలో ఈ నేనిచ్చిన వరం ఒక నిమిషంలో నువ్వు చేసేసేయాలని చెప్తుంది. కండిషన్ పెడుతుందనమాట. ఆ కండిషన్ ఒక నిమిషమే కదా అనేసి ఆమె ఇచ్చిన వరం ఓకే అని చెప్తుందనమాట. ఆ వరం ఏంటంటే, ఎవరెవరి తలలను వాళ్ళకి అతికించేసేయి. ఒక నిమిషంలో వాళ్ళు బతికేస్తారు అని చెప్తుందనమాట. ఈమె ఒక నిమిషమే టైం ఉంది కదా అని ఆత్రంలో ఆహ్, అన్న తలనొచ్చేసి భర్తకి, భర్త తలనొచ్చేసి అన్నకనేది అతికిస్తుంది. సో, ఇప్పుడు ఆమె ఎవరిని భర్తగా అయితే తీసుకొనెళ్తుందో ఆన్సర్ జెప్పండి. నాకైతే తెలీదు. మా ఆయన జెప్పాడు.